ఇప్పుడు నేను పేపర్ మీద 6 ఇంచెస్ పొడవు అలాగే వెడల్పు 9 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇది మీరు పేపర్ మీద చేయొచ్చండి, లేదంటే లైనింగ్ మీద తీసుకోవచ్చు. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను కింద, అంటే హ్యాండ్ లూజ్ కూడా. లైనింగ్ మీద తీసుకుంటే ఇక మీరు అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్. నేనైతే పేపర్ మీద చేశాను. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వేసేయండి. వేసుకున్న తర్వాత మంచిగా సరి చేసుకోవాలి. ఒక హ్యాండ్ అయితే ఒక ఫోల్డింగ్ ఉండాలి. ఒక 2 వైపులా అంటే హ్యాండ్స్ కట్ చేయాలి అనుకుంటే 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ అంచుకు సమానంగా ఉండేటట్టు చూడండి. నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టండి. చూడండి, ఫోల్డింగ్ అనేది ఈ కోన్ షేప్ ఉంది కదా, అటువైపు ఉండాలంటే ఓపెన్స్ అనేది కింద వైపు ఉండేటట్టుగా పేపర్ని పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా జరుపుకొని పెట్టేసుకోండి. కరెక్ట్ సరిపోవాలన్నమాట మనకి హ్యాండ్ పొడవు. ఇక్కడ ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోండి చుట్టూ. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ ఉంటుంది ఈ హ్యాండ్ అనేది. మనకి చాలా సింపుల్ వేలో నేను చెప్పడం జరిగింది కూడా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారా, నేను ఎక్కడ డ్రా చేశానో అక్కడ మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, దాన్ని అయితే నేను కట్ చేయట్లేదండి. ఇది మీరు గమనించాలి. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేయండి. ఆ లైన్ నుంచి అటువైపుకి అయితే కోన్ షేప్లో మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఆ కార్నర్ వైపు అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. డబుల్ స్టిచ్ చేసినా పర్వాలేదండి, నేనైతే ఒకటే వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందంట. మొత్తం స్టిచ్ చేయకూడదు, చివరన మాత్రమే లైన్కి అటువైపు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ షేప్ అనేది వస్తుంది కదా. ఇక్కడ చిన్న జేబ్ లాగా ఉంటుంది అనమాట లోపలక. ఇదిగో ఇది మనం హ్యాండ్ షేపు చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బయటికి తీసుకోవాలి. అంటే మొత్తం పీక్కొండగా ఒక లోపల ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు మీరు లేయర్స్ని సరి చేసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా వస్తుందండి కొంచెం ఇలా అంటేనే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా మనకి ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు చిన్న బోర్డర్ అయితే ఉంది నాకు. ఈ బోర్డర్ని నేను రైట్ సైడ్ అయితే పెట్టేసుకొని హ్యాండ్ని రాంగ్ సైడ్ బోర్డర్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీరు మార్కింగ్ చేసేది కూడా క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టి మార్కింగ్ చేసేసుకోండి, ఓకేనా. హ్యాండ్ షేపు కట్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు పేపర్ కాకుండా లైనింగ్ కట్ చేసినట్టయితే లైనింగ్ అంతే వెనక వైపున ఇప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.